అయితే ఒక అగ్ని ప్రమాదంతో ఆ కష్టం మొత్తం బూడిద కావడం దురదృష్టకరమని అన్నారు. చెట్ల పెంపకానికి రైతు చేసిన కృషి అభినందనీయమని, అటువంటి రైతుకు ప్రభుత్వం అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ అగ్ని ప్రమాదం వల్ల రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతు మాటూరి విద్యాసాగర్ కు ప్రత్యేక నష్టపరిహారం ప్రకటించి తిరిగి టేకు మొక్కల పెంపకానికి అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రకృతి సంపదను కాపాడేందుకు కృషి చేస్తున్న రైతులకు భరోసా కల్పించాలని శ్రీకాంత్ యాదవ్ విజ్ఞప్తి చేశారు. నమస్కారం, మీడియా పాత్రికేయులకు శుభోదయం. నేను శ్రీకాంత్ యాదవ్, ఎడపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు. ఇప్పుడు ఈ సమావేశం ఎందుకు ఏర్పరచుకున్నామని అంటే, ఆరపల్లి గ్రామం ఎల్కతుర్తి మండలంలో మాటూరి విద్యాసాగర్ గత 20 సంవత్సరాలుగా ఒక చిన్న పిల్లలాగా పెంచుకున్న టేకు వనం ప్లాంటేషన్ దాదాపు 2100 చెట్లు 20 సంవత్సరాల తర్వాత చేతికొచ్చిందన్న పంటను ఎట్లయితే బాధపడతామో, అలాగే మనం పెంచుకున్న మొక్కలు కూడా ఎవరో చేసిన పాపానికి ఏమో బలైపోయినట్టు, ఎవరో పెట్టిన నింపుకి ఈయన వనం మొత్తము దగ్ధమైపోయింది. కనీసం చెట్టును చూద్దామంటే కూడా కళ్ళు రావడం లేదు. ఈ విషయం పైన మనము ఎంఆర్ఓ గారు కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ మనము అప్రోచ్ అయినాము. మంత్రి గారు, మన స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద కొంచెం మీరు కూడా కనికరం చూపి బాధిత కుటుంబానికి న్యాయం చేయగలరని కోరుతున్నాం.